నిన్న మీడియాలో మాట్లాడుతూ గురజాల ఎమ్మెల్యే కాశీ మహేష్ రెడ్డి మాట్లాడుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భయపడే వ్యక్తి కాదు, భయపెట్టే వ్యక్తి మాత్రమే అంటూ చేసిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు? ఇప్పుడు భయపడిన వ్యక్తి అయితే గృహ నిర్బంధం నుంచి ఎందుకు వెళ్ళిపోయాడు? గోడలు దూకి బయటికి ఎందుకు వెళ్ళిపోయాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? అసలు సిట్కేస్తే లేపుతానన్న మనిషి తాడేపల్లి ప్యాలెస్లో 2 ఐఏఎస్ ఆఫీసర్ల సలహాలతోటి వాళ్ళ డైరెక్షన్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పారిపోవడం జరిగింది. ఆయన ఒక్క మగాడు. మరి ముఖ్యమంత్రి గారు సిద్ధం, దేనికైనా సిద్ధం ఈ రకంగా డైలాగులు చెప్పిన సీఎం గారు లండన్ వెళ్ళిపోయాడు. సరే, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళావు అనుకుందాం. సిట్కేస్తే చంపేస్తానని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరి గృహహింస బంధం చేస్తే ఆ గృహంలో ఉండకుండా మాచర్ల దాటి ఎందుకు పరారయ్యాడు? ఇవాళకి ఎందుకు దొరకట్లా పోలీసులకి? ఈయన మగాడు, ఒక్క మగాడుగా. అసలు వైసీపీ నాయకులంతా మగాళ్లే కదా, మీసాల మేలేసి ప్రజల ఎంట్రుకలతో సమానం అన్నవాడు చిరునవ్వులు. అసెంబ్లీలో ఒక ప్రజావేదికలో ప్రజల సమస్య గురించి మాట్లాడలేని వాళ్ళందరూ హీరోలు అయ్యారు ఇవాళ. మరి ఆ హీరో ఏమయ్యాడు? ఇంతవరకు పోలీసు దొరకరా 3 రోజుల నుంచి. ఏవి ఏమైనా పగలగొట్టడం అంటే అసలు దేశ చరిత్రలో ఒక ఎలక్షన్ కమిషన్ అంటే వాళ్ళని ముక్కల చెక్కలు చేసి వాళ్ళని పిన్నెల్లి రామకృష్ణ అనే వ్యక్తి ఒక ఎలక్షన్ కమిషన్ తన పాదాలతోటి ఈ యొక్క రాజ్యాంగాన్ని, అంబేద్కర్ రాజ్యాంగం, మన రాజ్యాంగాన్ని తన కాళ్ళ కింద తొక్కినట్టే. ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఎలక్షన్ కమిషన్ చెబుతున్నా. కోర్టులు ఏం చేస్తున్నాయి? సుప్రీంకోర్టు న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి? ఇసుంటి వ్యక్తుల్ని వాళ్ళు బతికుండంగా ఇంటి 7 ఏళ్ళు 10 ఏళ్ళు జైలు శిక్ష కాదండి, యావజ్జీవ శిక్ష కాదు. ఇసుంటి చీడ పురుగుల్ని భావి తరాల భవిష్యత్తు కోసం ఇంట్లో రాజకీయాల్లో పాల్గొనకుండా వీళ్ళకి కఠినమైన శిక్షలు విధించాలని మేము ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ పిల్లి చిన్నగా ఇతను వదిలిపెట్టారనుకోండి, రేపు ఇంకొకటి చేస్తాడు. ఇవాళ రిటర్న్ ఆఫీసర్లు భయపడుతున్నారు. రేపు కౌంటింగ్ రోజు వాళ్ళు సెలవుల మీద వెళ్ళడానికి ఎలక్షన్ కమిషన్కి సెలవులు పెట్టుకుంటున్నారు. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కదా. ఐఏఎస్ ఆఫీసర్లే ఈ రకంగా అరాచకాలకి డబ్బులకి లంబుడు పోయి ప్రజల సొమ్ముతో ఐఏఎస్లు చదివిన వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్లే ఒక దొంగలకి దారి చూపిస్తున్న పరిస్థితి. అసలు పోలీసులు సహకరించిన ప్రతి పోలీసుని సస్పెండ్ చేయాలి. అతన్ని మళ్ళీ జీవితంలో బతికుండగా వాటిని ఉద్యోగంలో సస్పెండ్ చేసి ఉద్యోగం తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వకుండా కట్ చేస్తే కానీ వాళ్ళు బాధారణ పడరు. అప్పుడు కానీ ఎదుటి ఇంకో వాడికి బుద్ధి వచ్చింది. ఈ రకంగా చేయకుండా వీళ్ళని ఇట్లానే కొనసాగిస్తే ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేలు మీద బయటకు వస్తారు. సామాన్య మానవుడికి యావజ్జీవ కారాగారం చేస్తారు. ఇసుంటాళ్ళకి శిక్ష ఎందుకు విధించారని చెప్పి నేను ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఇంకో విషయం, ఇందాక మీరు మాట్లాడుతూ రిటర్నింగ్ ఆఫీసర్లే భయపడుతున్నారు కౌంటింగ్కి అంటే, మరీ ముఖ్యంగా పల్నాడు, రాయలసీమ, కర్నూలు జిల్లాల నుంచే ఎక్కువగా ఇలాంటి ఫిర్యాదులు అయితే వస్తున్నాయి. కలెక్టర్ల స్థాయి అంటే ఐఏఎస్ స్థాయి అధికారులు అయితే అక్కడ నిలబడగలరు, మా వల్ల కాదు అంటూ వాళ్ళు తప్పుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటి? అసలు డిఎస్పీలు, ఎస్పీలు, కలెక్టర్లే అసలు వీళ్ళు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వ్యవస్థే వాళ్ళకి భయపడో మరి వాళ్ళు ఇచ్చిన తాయిలాలు పుచ్చుకొనో వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ భవిష్యత్తు కోసమో వాళ్ళు లంక బిందులు దాచిపెట్టుకోవడానికో ఇళ్ళలో డాల మీద డాబాలు, స్థలాల మీద స్థలాలు, కార్ల మీద కార్లు, ఒక్కడికి 15 కార్లు కొనుక్కుంటున్నారు. ఇవన్నీ ఎందుకు? వీళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇట్లేదా? ఐఏఎస్ ఆఫీసర్లకి వాళ్ళకి ఎవిడెన్స్ ఇవ్వట్లేదా? వాళ్ళకి కార్లు ఇట్లేదా? చక్కెర ఇట్లేదా? వాళ్ళు మర్చిపోయి వాళ్ళ స్వార్థం కోసం ప్రజలను హింసించే నాయకులకి తొత్తులుగా మారి ఇలా రిటర్న్ ఆఫీసర్లు ఎందుకు నీకు కౌంటింగ్ వెళ్ళలేకపోతున్నారు? ఈ కలెక్టర్లు భయపడతారు. వీళ్ళే వాళ్ళకి సలహా ఇస్తుంటే రాజకీయ నాయకులకి కలెక్టర్ కానించి, ఎస్పీల కానించి, ఇప్పుడు అనంతపురం అయితేనేమి, తిరుపతి అయితేనేమి, మాచర్ల అయితేనేమి, నరసరాపేట అయితేనేమి, ఎక్కడ లేదండి ఇది. ఎక్కడ ప్రతి చోట ఈ వ్యవస్థ తాండవేస్తుంది. ఇదంతా కారణం ఏంటంటే ఈ ప్రజలు వీళ్ళు చెప్పు తీసుకుని కొట్టుకోవాలి. ఇలా మన పిల్లల భవిష్యత్తు ఏంటి? భావి తరాల భవిష్యత్తు ఏంటి? ఈ హత్య రాజకీయాలు, హింస రాజకీయాలు ఈ రకంగా కొనసాగితే భవిష్యత్తులో రాజ్యాంగానికి విలువ ఉంటుందా? ప్రజాస్వామ్యానికి విలువ ఉంటుందా? చట్టాలకు విలువ ఉంటుందా? అంటే ముఖ్యంగా పొంగనూరులో జరిగిన అల్లర్లకే భయపడ్డారంటారు. పొంగనూరు, చిత్తూరు జిల్లాలో చిత్తూరు పులివర్తి నాని ఇలాంటి నాయకుల మీదే దాడులు జరిగినాయి, మేమెంత అని చెప్పి అధికారులు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారా? అవస్థ ఒక రాజకీయ ఒక క్యాండిడేట్ పులివర్తి నాని అంటే ఒక క్యాండిడేట్, ఆయన ఆ రకంగా కాళ్ళు చేయరగొట్టారు. నిన్న మాచర్లో ఏజెంట్ను కొట్టడం ఏంటంటే తలకాయ బాగలు కొట్టడం
అతను రైతుల పొలాల్లో ఎక్కడో దాక్కుంటున్నాడు. ఏజెంట్ ఏం చేశాడు? నిన్ను అడ్డుకుంటాడు. తప్పు అనే నిన్ను నిలదీసినందుకు అతను నువ్వు కొడతారా? బయటకు వచ్చినండి ఏజెంట్ నుంచి సాయంత్రం అయిన తర్వాత ఏజెంటప్పుడు ఇంటి మీదకి ఎగబడి కొడతారా? మహిళలను హింసిస్తున్నారు. ఏం చేస్తుంది రాజ్యాంగం? ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు? ఇవాళ సుప్రీంకోర్టు కానీ అసలు పోయినసారి ఎంపీ ఒకడు గోరంట్ల మాధవ్ అనేవాడు, వాడు ఒక ఎంపీ ఎందుకు వాడన్న పదం వాడుతున్నానంటే వినండి, ఇది దేశ ప్రజలు వినాలి. ఒక ఎంపీ ఒక మహిళను లొంగ తీసుకుని నగ్నంగా దృశ్యాలు ఆ రకంగా బయటపడితే రాష్ట్రపతి గారు ఏం చేస్తున్నారండి? అసెంబ్లీ పార్లమెంట్ నుంచి రద్దు చేయొద్దు అతన్ని. ఆయాలే అతన్ని సస్పెండ్ చేస్తే ఇవాళ అరాచకాలు ఉండవు కదా. ఎందుకు ఇలా జరుగుతుందో ఇక్కడ గవర్నర్ కూడా, మన రాష్ట్ర గవర్నర్ గారు ఊరకు వాళ్ళకి ఎందుకండి వాళ్ళకి ఇన్ని ప్రభుత్వ ప్రజల సొమ్మితి ఎందుకు వీళ్ళు అందదానం కోసం ఆ గవర్నరు? చట్టాలు న్యాయాలు అన్నీ వాళ్ళకి తెలుసు, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. ఇన్ని తెలుసు కూడా ముఖ్యంగా ఇప్పుడు కొంతమందిని తీసేశారు. సిఎస్ ఒకడు ఉన్నాడు జవహర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడి నుంచి వీళ్ళు ఫోన్లతోటి వీళ్ళకి అన్నీ ఏం చేయాలో ఇవాళ పెన్నెళ్ళని కాపాడేది కూడా వాళ్ళేనండి. ఇంకే ఇద్దరు ఐఏఎస్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు ఈ రాష్ట్రంలో. రేపు కౌంటింగ్ జరిగే రేపు సిఎస్ని కూడా సస్పెండ్ చేసి కౌంటింగ్ అయ్యేదాకా ఎలక్షన్ కమిషన్ పరిధిలో కనుక ఉంటే, ఎలక్షన్ పరిధిలో ఉంటే వాళ్ళ సంరక్షణలో ఉంటే కౌంటింగ్ సరిగ్గా జరిగిద్ది. లేదంటే రిటర్నల్ ఆఫీసర్లు కౌంటింగ్ చేయడానికి భయపడుతున్నారు. ఎవరి ప్రాణాలు బాగొట్టుకుంటాడండి? ప్రజల ప్రాణాలు వాళ్ళు బాగొట్టుకుంటున్నారు, రాజకీయ నాయకుల ప్రాణాలు బాగొట్టుకుంటున్నారు. ఒక ఎంప్లాయ్ వాళ్ళ ఇంటికాడ భార్య పిల్లలు అనాథ స్థితిలో ఉంటారు. పొద్దున కనుక పోతే 2 రోజుల దాకా కౌంటింగ్ పోతే 2 రోజులు ఇంటికి రారు. వాళ్ళకి భయం ఉండదా? ఇంటికి వచ్చిన దాకా ఇల్లు అన్నం కూడు నీళ్లు తినరు. ఎవరికుండే భయం వాళ్ళకు ఉండదు. ఎవరిదైనా ప్రాణమేనండి. రాజకీయం కోసం ఇంత నీచంగా దిగజారాలా? ఏం పబ్లిక్ నువ్వు మగ పిల్లలేగా మీరు మా అంతా మా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారు, వీళ్ళంతా అమాయకులు, పేదవారు, దౌర్జన్యానికి చేత కాదు. మరి ఈగ కుట్టినా ఏది సేమనో ఈగ ఒంటి మీద వాళ్ళ దాన్ని సంరక్షణగా అరిచేతులు పట్టుకొని గూట్లో వదిలిపెట్టే ప్రాణహాని చేయనటువంటి నాయకులు మన వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇటువంటి వాళ్ళని ఈయన పరిచయం చేసి మన గెలిపించాడు. ఏందండి ఇదేనా? సీమకు హాని చేయని వాళ్ళు మీ నాయకులు, మీ క్యాడర్లు. ప్రజలు ఓట్లు వేస్తే రేపు గెలవండి. ఏమో ఇప్పుడు ఓట్ల బాక్సులు పగల కొడితే మీకేమొచ్చింది? మీకు ప్రజలు మీకు మద్దతు ఉంది, మరి ఎందుకు పగల కొట్టుకుంటున్నారు? ఎందుకు ఇలా? సరే, ఇదంతా ఒకేతే అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మరి అందరూ వాళ్ళు సౌమ్యులో అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. మరీ ముఖ్యంగా నేను వస్తే ఎలక్షన్లు అయిపోతే చిటికలో మీ అందరిని లేపుతాను అనే మాట్లాడినప్పుడు కూడా ఈ పోలీసు అధికారులు ఎందుకని మౌనంగా ఉన్నారంటారు? అప్పుడే చర్యలు కనుక తీసుకుని ఉంటే కనుక ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అని చెప్పి ప్రజల నుంచి వస్తున్న క్వశ్చన్. మరి ఖచ్చితంగా ఇతను నేను చిటికేస్తే లేపుతానన్నప్పుడు పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందంటే అసలు ఆయన తప్పిటానికే పోలీసులు కానీ దారి ఇదిగో ఏమంటే పోలీసులు తలుచుకుంటే భూమండలంలో ఎక్కడుండా వాళ్ళకి 6 hours చాలండి వాళ్ళని పట్టుకోవడానికి. ఇవన్నీ ఏంటంటే డ్రామాలు, ఈ డ్రామాలు నడుపుతున్నారు. డ్రామాలు పోలీసుల వ్యవస్థ కనుక డ్రామాలు కట్టిపెట్టి తప్పు చేసిన వాడిని ప్రతిపక్ష నాయకుడైన ఒకటే, అధికారంలో ఉన్న నాయకుడైన ఒకటే. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే. అలాంటి ప్రవర్తన చేయాల్సింది ఎవడు? కాకి బట్ట వేసుకున్న 3 సింహాల గుర్తేసుకున్న ఒక పోలీసు. ఆ పోలీసే తప్పదారులు బట్టి వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ఒత్తిడి కోసం, వాళ్ళ మాటలు విని వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళ మాట విన్నారంటే వాళ్ళు చెప్పులు తీసుకొచ్చినట్టు కింద లెక్కే. అంత దిగజారాలా? ఎస్పీలు ఐఎస్పీలు ఇంత దిగజారాలండి? అయ్యో చలమయ్యా చెన్నయ్యో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? తాడిపరితులు కొడతానికి, జనాన్ని కొడతానికి ఎంత అవసరం అండి? చైతన్య ఆయనకు అంత అవసరమా? ఆయన ఎవరు మనిషి అండి? ఏంది ఇప్పుడు వరకు ఏం చేస్తున్నారు? ఇంకా చర్యలు డీజీపీ గారు ఇంకా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఆయనపై ఉంది. రేపు కౌంట్ రోజు కూడా చాలా భయభ్రాంతులు చేస్తారు. ముఖ్యంగా సాక్షిలో రాస్తున్నారు కదా, ఇంతకు మించి చేయబోతున్నారు తెలుగుదేశం జనసేన క్యాడర్ అని రాస్తున్నారు కదా. మరి అలాగే అనుకోవచ్చు అంటారు కదా, తెలుగుదేశం జనసేనలో చేస్తున్నారు అనుకోవాలని నచ్చుకుంటారు కదా. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు కదండి, ఎక్కడ ఏ సంఘటనలు జరిగినాయో. జనసేన పవన్ కళ్యాణ్ చేశారు, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు చేశారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు చేశారు. ప్రజలు అందరూ చూస్తున్నారుగా. ఇప్పుడు నీ ఎల్లో మీడియా లేకపోతే ఇవన్నీ చెబుతున్నారుగా, TV5, TV9, ఈటీవీ
మరి ఇసుంటి వాయిస్లు యూట్యూబ్లో వచ్చినాయి కాకుండా ఇప్పుడు మీ యొక్క సాక్షిది ఒకటే నిజం అనుకుంటే అట్ట చాలా ఛానళ్ళు ఉన్నాయి. నీకు ఎన్టీఏనో TV9 కూడా చేస్తున్నాడు, ఓదర కొడుతున్నాడు పంపు. వాడు చెప్పినవి నేను నిజాలా, వీళ్ళు చెప్పిన నేను అబద్ధాలా? ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు. గెలువు నువ్వు మళ్ళా నీకు ప్రజలు నిన్ను అధికారంలో కూర్చోబెడితే బ్రహ్మాండంగా పరిపాలించు, నీకు చేతనేటి పరిపాలించు. 3 ముక్కలు చేయి రాజధానిని. నీకు ప్రజలు దానికి ఇష్టపడి నీకు రేపు సీట్ ఇస్తే 3 ముక్కలు చేయి. ఏమైంది? నీ ఎవడికేం పోయింది? ఎవడికేమి? నువ్వు బాగా ప్యాలెస్లో కూర్చో. మరి ఇదేంటంటారు దాన్ని, అసెంబ్లీ తప్పితే రెండో దానికి దాన్ని సెక్రటరియట్లో సంవత్సరానికి 5 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు కూర్చున్నారండి? అది ప్రజలకు తెలుసుకోవాలి, చదువుకునే విద్యార్థులు తెలుసుకోవాలి. ఏం మావదలేదు. వాళ్ళు నీకే ఇష్టపడ్డానుకో, నువ్వు ఇచ్చిన కానుకకి, అమ్మఒడి పథకానికో, లేకపోతే నువ్వు 3 ముక్కలాటకో, నువ్వు ఇచ్చిన ఇళ్ల స్థలాలకో, నువ్వు ఇచ్చిన స్కూల్కి నిధులకో, నీ ఇచ్చిన ఫోటోలకో, నీ ఇచ్చిన రంగులకో గ్రామాల్లో మేమందరం ఇష్టపడితే రేపు నిన్నే గెలిపిస్తాం. మాకు నచ్చితే మేము నిన్ను గెలిపిస్తాం. నువ్వు నచ్చలేదనుకో ప్రతిపక్ష నాయకుడు గెలిపిస్తాం. ఇది కామను. అంతేగాని నువ్వు బ్రహ్మాండంగా వెలుగునికి రేపు ప్రజలు ఇస్తారా అవకాశం. నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి ఇంకొక 5 ఏళ్ళు. ఆడిందే ఆట, పాడిందే పాట. చెట్లు నరకటం, ఇవన్నీ చేయటం, పరదాలు దాటినేళ్ళటం ఇది కామనే. పోనీ చెట్లు లేకుండా పోతే వర్షాలు లేకుండా పోతారు, సంకరాకి పోతారు. పంట ఉండదు, మాటి ఉండదు, మశానం ఉండదు. నీకేమైంది? నీకు ఏసీలు, నీకు కావాల్సిన గంటకు 14 లక్షలు ఇచ్చే వెసులుబాటు ఉన్న కెపాసిటీ గల నాయకుడు నువ్వు బ్రహ్మాండంగానే ఉంటావు. పోయేది ప్రజలు మేమే. సంకనాకి చెట్లు నరికితే వానలు ఉండవు, ఆక్సిజన్ ఉండదు, రోగాల పాలు. ఇవాళ ఆరోగ్యశ్రీ ఏందండి? ఆరోగ్యశ్రీ డబ్బులు ఎన్నాళ్ళ నుంచి ఇది ఇంతకుముందు ఒకసారి వచ్చింది, దాన్ని ఎట్ట మళ్ళీ సరి చేశారు. ఇప్పుడు వరకు నిన్న పేపర్లో టీవీలో గుద్దుతున్నాయి ఆరోగ్యశ్రీ మేము చేయలేమని చెప్పి. కోటాను కోట్లు. మన రజనీ గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు, అంతకుముందు మన గుంటూరు ఎమ్మెల్యే గారు ముస్తాఫా గారు కూడా చెప్పారు, నా తల్లికి ఆరోగ్యం సరిగా చెప్పుకోలేకపోయాను గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇవాళ పరిస్థితి ఉందని తన అధికారంలో ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన విమర్శించాడు. ఇప్పుడు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు మమ్మల్ని కొట్టడం కాదు, ఈ వ్యవస్థలో ఇట్లా విమర్శించిన వాళ్ళు ముందు ముస్తాఫా గారు దెబ్బ కొట్టండి, వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగాలేదని, తర్వాత మమ్మల్ని కొట్టండి. ప్యానం ఎవడిదైనా ప్యానం పోయిద్దండి. ప్యానం ఎవడిదైనా ఒకటే.